అసలు మన జీవితంలో కష్టాలు రాకూడదు, కేవలం సుఖమే ఉండాలి అని ఎప్పుడైనా అనిపించిందా? చాలామందికి అనిపిస్తుంది. కాని ఈ ఆలోచన వెనుకున్న అసలు విషయమేంటి? ఈరోజు మనం 1966 నాటి ఒక ఆసక్తికరమైన రచన ఆధారంగా ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణ మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయచ్చు. సరే, జీవితంలో సుఖం మాత్రమే కావాలి అనుకోవటంలో తప్పేముంది చెప్పండి? అది చాలా సహజం కదా. ప్రతి ఒక్కరం సంతోషంగానే ఉండాలనుకుంటాం. మరి ఇందులో సమస్య ఎక్కడుంది? అయితే ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మనల్ని కొంచెం షాక్కి గురిచేయొచ్చు. ఆ రచన ఏమంటుందంటే, కేవలం సుఖాన్ని మాత్రమే కోరుకునే వ్యక్తి స్వార్థపరుడు మాత్రమే కాదు, ఒక పిరికివాడు కూడా. చూసారా, మనం అనుకునేదానికి ఇది పూర్తిగా రివర్స్లో ఉంది కదా. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, సుఖాన్ని కోరుకోవడాన్ని ఒక క్యారెక్టర్లో ఫ్లాగా ఎందుకు చూడాలి? అంటే ఒక వ్యక్తిత్వ లోపంగా ఎందుకు పరిగణించాలి? ఈ మొదటి భాగంలో దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. ఆ రచనలో ఒక చాలా బలమైన వాదన ఉంది. ఏంటంటే, పిరికితనం అనేది మానవ జీవితానికొక కలంకం. అంటే కష్టాలు వస్తాయేమో అన్న భయంతో బ్రతకడం మన జీవితాన్ని అసంపూర్తిగా ఒక మచ్చలాగా మార్చేస్తుందని దీని అర్థం. అసలీ భయం వల్ల కలిగే నష్టాలేంటి? 1. కష్టం వచ్చిన వెంటనే కుంగిపోతారు. ఇక గొప్ప పనులు సాధించడం సంగతి పక్కన పెడితే కనీసం ఒక నార్మల్ లైఫ్ గడపడం కూడా కష్టమైపోతుంది. అంటే ఈ భయం మనల్ని ఎంతలా వెనక్కి లాగుతుందో చూడండి. సరే, కష్టాలకు భయపడితే ఇన్ని నష్టాలున్నాయి. కాని అసలు కష్టాలకు భయపడటమనేది ఒక రకంగా చెప్పాలంటే లాజిక్ లేని పని. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ రెండవ భాగంలో కష్టమనేది మన జీవితంలో ఒక భాగం, దాన్ని మనం తప్పించుకోలేం అనే నిజాన్ని తెలుసుకుందాం. ఈ రచనలో ఉన్న కోర్ ఐడియా చాలా సింపుల్ అండ్ క్లియర్. అదేంటంటే, ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు కేవలం సంతోషంతోనే బతికేసిన మనిషి ఒక్కరు కూడా లేరు, భవిష్యత్లో ఉండబోరు కూడా. ఇదొక యూనివర్సల్ రూల్ లాంటిది. ఉదాహరణకి చూడండి, ఒక రాజు కావచ్చు లేదా ఒక సేవకుడు కావచ్చు. హోదాలో ఎంత తేడా ఉన్నా ఇద్దరూ వాళ్లవాళ్ల స్థాయిలో కష్టాలను, బాధలను అనుభవించాల్సిందే. అధికారం, హోదా మనల్ని కష్టాల నుండి కాపాడలేవు. ఇదే కాదు, బలం కూడా అంతే. శారీరకంగా చాలా బలంగా ఉన్నవాళ్లు కావచ్చు, లేదా మానసికంగా చాలా బలహీనంగా ఉన్నవాళ్లు కావచ్చు. ఎవరైనా సరే ఈ కష్టాలను ఎదుర్కోక తప్పదు. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి ఎగ్జంప్షన్ లేదు. సరే, కష్టం అంటున్నాం. కాని ఈ కష్టం ఒకే రకంగా ఉంటుందా? ఉండదు కదా. ఈ మూడో భాగంలో ఈ కష్టాలు మన జీవితంలోకి ఎన్ని రకాలుగా వస్తాయో చూద్దాం. ఆ రచన ప్రకారం కష్టాలు ముఖ్యంగా 5 రకాలుగా ఉంటాయి. 1. శారీరక కష్టం. 2. మానసిక వేదన. 3. సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులు. 4. డబ్బుకి సంబంధించిన కొరత. ఇక 5వది ఆధ్యాత్మికంగా ఒక చీకటిని అనుభవించడం. చూశారా, జీవితంలోని ప్రతి కోణంలోనూ కష్టమనేది చొచ్చుకుపోయే అవకాశముంది. అందుకే ఎవరూ దీని నుండి శాశ్వతంగా తప్పించుకోలేరు. ఓకే, కష్టాలు తప్పవు, అవి చాలా రకాలుగా వస్తాయని మనకర్థమైంది. మరిప్పుడు మనం ముందున్న దారేంటి? ఈ చివరి భాగంలో మనం ఈ రియాలిటీతో ఎలా కలిసి జీవించాలనే ఒక ఫిలసాఫికల్ చాయిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ రచనలో ఒక చాలా ముఖ్యమైన పదాన్ని వాడారు. అదే అనివార్య స్థితి. అంటే కష్టమనేది అప్పుడప్పుడు వచ్చే ఒక సంఘటన కాదు, అది మన ఉనికిలోనే ఉన్న ఒక ప్రాథమిక పరిస్థితి, మనం తప్పించుకోలేని ఒక స్టేట్ అన్నమాట. మరిలాంటి ఒక తప్పించుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మనం నిరాశపడితే అది ప్రపంచ నియమాలకు వ్యతిరేకంగా మనం చేసే ఒక తిరుగుబాటు లాంటిది. అంటే రియాలిటీతో అనవసరంగా పోరాడటమన్నమాట. ఈ పోరాటాన్ని ఆ రచనలో ఇంకా బలంగా వర్ణించారు. అలా తప్పించుకోలేని దాన్ని ఎదిరించడమనేది ఈ విశ్వం యొక్క శాశ్వత నియమాల పట్ల మనకున్న హఠం, మన దురాగ్రహం అని చెప్పవచ్చు. అంతా విన్నాక ఇది మనల్ని ఒక చివరి చాలా ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. కష్టాన్ని ఎదిరించి ఓడిపోవడమా? లేకపోతే దాన్ని జీవితంలో ఒక భాగమని అంగీకరించి దానితో కలిసి జీవించడం నేర్చుకోవడమా? ఈ ఎంపిక మాత్రం పూర్తిగా మనదే.